నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా భరించు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. వాళ్ళ చివరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేము. నువ్వు డబ్బుకు విలువ ఇవ్వకుండా ఖర్చు పెడితే డబ్బు కూడా ఏదో ఒక రోజు నీకు విలువ లేకుండా చేసి నిలబెడుతుంది. లోపాలు లేని మనిషి ఉండడు. లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి. లేకుంటే అలవాటు చేసుకోవాలి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. అవసరానికి మించి దగ్గరైతే అవమానాలే మిగులుతాయి. అందుకే ఎవరితోనైనా ఎంత అవసరమో అంతే ఉండాలి. ఇతరులెవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు. ఏకాంతంలో ఏకాగ్రతగా ఆలోచిస్తే నీకు నువ్వే నీ సమస్యకు పరిష్కార మార్గం చూసుకోగలవు. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవ్వరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్లే. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు. అందరి గుండెల్లో మనల్ని ఒక జ్ఞాపకంగా నింపుకోవాలి. బాధ, బాధ్యత బయటికి చెప్పకు. ఎవ్వరూ పట్టించుకోరు. బాధల గురించి అస్సలు చెప్పకు. చాలా చులకనగా మాట్లాడతారు. ఒక కుళ్ళిన పండు ప్రక్కన ఉన్న మరొక మంచి పండును కూడా కుళ్ళబెడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం కూడా అంతే. మనసు బాగోలేదు నీతో తర్వాత మాట్లాడతా అనేవారి కంటే మనసు బాగోలేదు నీతో కాసేపు మాట్లాడాలని ఉంది అనే బంధమే నిజమైన ప్రేమ. ఎవరు వారి హద్దుల్లో వారు ఉండరు. కానీ ఎదుటి వాళ్ళను మాత్రం వాళ్ళ హద్దుల్లో పెట్టుకోవాలని చూస్తారు. ధనవంతుడు కావాలన్నా పేదవాడిగా మిగలాలన్నా మన ఆలోచనలే కారణం. ఎలాగ ఆలోచిస్తే అలాగ మారుతాము. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వర్షం చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఒక వస్తువుని కొత్తలో ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ప్రయోగిస్తున్నారు. ఏం చేస్తాం? కలికాలం. మనం అనుకున్నది సాధించడానికి మాట మొదటి ఆయుధమైతే మౌనం చివరి ఆయుధమని తెలుసుకోండి. సహాయం అంటే నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్లకు అవసరమైనప్పుడు చేయాలి. దానిని సహాయం అంటారు. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ఓటమి శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయాలు పొందవచ్చు.
ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే విజయానికి చేరువ అవుతాము. మన చుట్టూ ఉన్నవారిలో నటించేవారే ఎక్కువ ఉన్నారు. ఎవ్వరి స్వార్థాలు వారివి. నటించే మనుషుల మధ్య మంచివాళ్ళు ఒక ఆట వస్తువు మాత్రమే. సమయం, పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కానీ చక్కటి బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.